హలో ఫ్రెండ్స్, మనము రెస్పాన్స్ షీట్స్ మరియు కీస్ అబ్జెక్షన్స్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం గత కొన్ని వీడియోల నుంచి. ఈ వీడియోలో 19th జూన్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి పేపర్, దానికి సంబంధించినటువంటి కీ అబ్జెక్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా ఒక చిన్న నోట్ ఏంటంటే, చాలామంది వేరియస్ యూట్యూబ్ ఛానల్స్లో సబ్జెక్ట్ని పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని బట్టి ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో అందులో ఇచ్చినవి తప్పు, మేము చెప్పిందే కరెక్ట్, దీన్ని అపోజ్ చేయండి, అబ్జెక్ట్ చేయండి అని చెప్పేసి క్యాండిడేట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అటువంటివి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు కేవలం పరిపూర్ణమైన జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో ఆన్సర్లు చెప్తున్నారు. సో అవన్నీ తప్పు. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. 19th జూన్ మార్నింగ్ సెషన్, క్వశ్చన్ నెంబర్ 31. One of the following is not the component of Goleman's emotional intelligence. గోల్మన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి సరైనది కానిది, అంటే ఉద్వేగ ప్రజ్ఞలో ఆయన చెప్పిన నమూనాలు లేనిది ఏమిటి అని అడుగుతున్నాడు. ఓకేనా? సెల్ఫ్ అవేర్నెస్, సింపతి, సోషల్ స్కిల్స్, సెల్ఫ్ మోటివేషన్ అంటే స్వీయ అవగాహన, సానుభూతి, సాంఘిక నైపుణ్యాలు, స్వీయ ప్రేరణ అనేలాగా మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ 2, సింపతి అని ఇచ్చారు, సానుభూతి. దీన్ని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ క్వశ్చన్ అపోజ్ చేయండి అంటే అబ్జెక్ట్ చేయండి, ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్ తప్పు అని చెప్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కరెక్టే. ఓకేనా? ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి. గోల్మన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మిశ్రమ నమూనా అనే దాన్ని ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి ఇచ్చాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మిశ్రమ నమూనా, మొత్తం 3 నమూనాలు ఉన్నాయి. అందులో ఒకటి గోల్మన్ గారు చెప్పినటువంటి మిశ్రమ నమూనా. ఇందులో ఆయన ఏం చెప్తాడంటే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది 5 డైమెన్షన్స్ని కలిగి ఉంటుంది, 5 విశేషాలు అంటారు. ఈ 5 డైమెన్షన్స్లో కూడా ఒక్కొక్క దాంట్లో కొన్ని నైపుణ్యాలు అనేటివి ఉంటాయి. సో ఓవరాల్గా 25 నైపుణ్యాలు 5 విశేషాల్లో ఆయన చెప్పారన్నమాట. ఓకే, ఇక్కడ నైపుణ్యాల మీద అయితే ప్రశ్న అడగలేదు, కానీ కేవలం విశేషాల మీదే ప్రశ్న అడిగారు. అది ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా. అవి ఏంటివంటే స్వీయ ప్రేరణ, సెల్ఫ్ మోటివేషన్, స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్, స్వీయ నియంత్రణ, సెల్ఫ్ రెగ్యులేషన్, సాంఘిక నైపుణ్యాలు, సోషల్ స్కిల్స్, సహానుభూతి, ఎంపతి. ఓకే, ఈ 5 గోల్మన్ గారు చెప్పినటువంటి విశేషాలు లేదా డైమెన్షన్స్ అంటాం. అయితే ఇక్కడ 5వ చూడండి, సహానుభూతి. సహానుభూతి అంటే ఎంపతి. ఒకసారి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. అన్ని ఆప్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ 2వ ఆప్షన్ మటుకు కరెక్ట్గా లేదు. సానుభూతి అని ఇచ్చాడు, ఇంగ్లీష్లో సింపతి అని ఉంది. కానీ గోల్మన్ గారు చెప్పిన దాంట్లో ఉన్నదేంటి? సహానుభూతి, ఎంపతి. సింపతి వేరు, ఎంపతి వేరు. ఎవరైనా కింద పడిపోతే అయ్యో అనడం సానుభూతి అంటారు దాన్ని. అలా కాకుండా ఎవరైనా కష్టాల్లో కానీ బాధల్లో కానీ ఉన్నప్పుడు మనమే ఆ ప్లేస్లో ఉన్నట్టుగా మనల్ని మనం ఊహించుకొని మనమే దాన్ని ఫీల్ అవుతున్నామా అన్నట్టుగా ఉంటే దాన్ని ఎంపతి అంటారు. ఎంపతి వేరు, సింపతి వేరు. సో గోల్మన్ నమూనాలో ఉన్నది ఎంపతి, సింపతి కాదు. సో ఆప్షన్ 2 అనేది గోల్మన్ గారు చెప్పిన ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలో లేదు. సో వాడు అడిగింది కూడా అదే, లేనిది ఏమిటి, కానిది ఏమిటి అని అడిగాడు, కాబట్టి సానుభూతి. సో ఈ క్వశ్చన్కి వాళ్ళు ఇచ్చిన కీ కరెక్ట్గానే ఉంది. సో ఎవరైతే దీన్ని అబ్జెక్ట్ చేయమని చెప్తున్నారో వాళ్ళు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు, రాంగ్గా గైడ్ చేస్తున్నారు. ఓకే, ఈ విధంగా గోల్మన్ గారి గురించి 5 గుర్తుపెట్టుకోండి. 5 విశేషాలు ఉంటాయి, అందులో సహానుభూతి అనేది చివరిది. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ఇది క్వశ్చన్ నెంబర్ 51, సేమ్ సెషన్, 19th జూన్ మార్నింగ్. శరణాగతుడు ఈ పదంలోని సమాసం ఏమిటి అని అడుగుతున్నారు. ద్వితీయ, తృతీయ, షష్ఠి, పంచమి. శరణాగతుడు అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే, శరణము కొరకు ఆగతుడు. ఆగతుడు అంటే వచ్చినవాడు లేదా అతిథి, చుట్టము అని అర్థం. ఇది ఆతిథ్యం పాఠంలో వస్తుంది, శరణాగతుడు. ఓకేనా? అయితే చతుర్థి తత్పురుష సమాసము, శరణాగతుడు, శరణము కొరకు ఆగతుడు, చతుర్థి తత్పురుష సమాసము. ఇక్కడ ఆప్షన్స్లో అది లేదు, కాబట్టి మీరు ఆప్షన్స్లో లేదు అనేలాగా కీ అబ్జెక్ట్ చేయండి అని చెప్తున్నారు.
ఓకే, శరణము కొరకు ఆగతుడు అనేసి. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి కీ ఒకసారి చూడండి. ద్వితీయ తత్పురుష, నిన్ నున్ నన్ కూర్చి గురించి, అదే కదా. ఆ విధంగా మనం బేస్ చేసుకుంటే శరణమును గూర్చి ఆగతుడు, అది కూడా కరెక్టే. శరణమును గూర్చి ఆగతుడు, సో అప్పుడు అది ద్వితీయ తత్పురుష కూడా కరెక్టే. ఓకేనా. సో ఆప్షన్ వాళ్ళు ఇచ్చింది కూడా కరెక్టే. ఒకవేళ చతుర్థి తత్పురుష ఇచ్చి అప్పుడు ద్వితీయ చతుర్థి రెండూ కూడా ఇచ్చి మనకు ఆప్షన్స్లో కీ మాత్రం ద్వితీయ అని ఇస్తే అప్పుడు మనం అబ్జెక్ట్ చేయడానికి ఉంటుంది. కానీ ఇక్కడ చతుర్థి తత్పురుష అసలు ఆప్షన్స్లోనే ఇవ్వలేదు. అప్పుడు కరెక్ట్గా ఫిట్ అయ్యే ఆన్సర్ ఏది అంటే ద్వితీయ తత్పురుష, శరణమును గూర్చి ఆగతుడు. ఓకేనా. అది ఇక్కడ ఉంది చూడండి. 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో మనకు 156వ పేజీలో 4వ క్వశ్చన్గా ఉంది. క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి అనే చోట మనకు 4వ క్వశ్చన్గా శరణాగతుడు ఉంది. ఓకేనా. శరణమును గూర్చి ఆగతుడు, అది ద్వితీయ తత్పురుష, అది కూడా కరెక్టే, మనం అపోజ్ చేయడానికి లేదు. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది కూడా సేమ్ సెషన్లో వచ్చినటువంటిదే. క్వశ్చన్ నెంబర్ 29 సైకాలజీకి సంబంధించి. క్రింది రక్షక తంత్రాలలో తప్పుగా జతపరిచినది ఏమిటి, దాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. డిస్ప్లేస్మెంట్, చేంజ్ ద గోల్. విస్థాపనం అంటే గమ్యాన్ని మార్చుకోవడం. ప్రతిగమనం, రెగ్రెషన్ అంటే వెనక్కి వెళ్ళడం, పూర్వపు స్థితిని పొందడం. ఫ్యాంటసీ, సహించలేని వాస్తవాలను తోసివేయడం, రెఫ్యూజింగ్ అన్ప్లెజెంట్ ఆస్పెక్ట్స్. ప్రొజెక్షన్, ప్రక్షేపణం, మేక్ అదర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ ఫెయిల్యూర్స్, తన అపజయాలకు ఇతరులను బాధ్యులుగా చేయడం. ఇది కూడా నెట్లో చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ క్వశ్చన్ కూడా కీ అనేది రాంగ్గా ఇచ్చారు, దీన్ని కూడా అపోజ్ చేయండి అంటే అబ్జెక్ట్ చేయండి అని చెప్తున్నారు. కానే కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి కీ కరెక్ట్గానే ఉంది. 4వ ఆప్షన్ చూడండి. ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్, తన అపజయాలకు ఇతరులను బాధ్యులుగా చేయడం, అది ప్రొజెక్షన్ కరెక్టే. స్వైరకల్పనం అంటే ఏంటి, లేనివి తాను పొందినట్టుగా, అంటే జరగనివి కూడా, అంటే ఇప్పుడు డిఎస్సిలో తను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టుగా కలలు కనడం. సో అటువంటివి స్వైరకల్పన అంటే ఊహా సంబంధమైనవి, అవన్నీ స్వైరకల్పన. ఆ పేరులోనే ఉన్నట్టు స్వైరకల్పన, ఇష్టం వచ్చినట్టు కల్పించుకోవడం, అది దాని అర్థం. అదొక్కటి తప్పుని చూడండి అక్కడ, సహించలేని వాస్తవాలను తోసివేయడం. సో వాడు ఇచ్చిన కీ కరెక్టే. 2వ ఆప్షన్ చూడండి. ప్రతిగమనం అంటే వెనక్కి వెళ్ళడం, అంటే చిన్నపిల్లల ఏడ్చడం, ఇటువంటివన్నీ అనమాట. విస్థాపనం అంటే ఇది ఎక్కువ మంది డిస్కషన్ చేస్తున్నారు. విస్థాపనం అంటే ఏంది, డిస్ప్లేస్మెంట్ అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. అంటే ఆఫీస్లో మేనేజర్ తిట్టారు అని చెప్పేసి ఆ కోపం ఇంట్లో వచ్చి పిల్లల మీద చూపించడం, వీటన్నిటిని ఏమంటారు, డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇక్కడ గమ్యం మారినట్టే కదా. ఆఫీస్లో మేనేజర్ మీద చూపించాల్సినటువంటి కోపము ఇంట్లో పిల్లల మీద చూపిస్తున్నాడు ఒక అతను. సో అప్పుడు డిస్ప్లేస్మెంట్ జరిగినట్టే కదా, విస్థాపనం జరిగినట్టే కదా, గమ్యం మారినట్టే కదా. సో అది కూడా కరెక్టే. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కావాలంటే ఇది ఒకసారి చూడండి. మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ తెలుగు అకాడమీ బుక్ ఇది. రక్షక తంత్రాలు అనేటువంటి టాపిక్లో ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడు ప్రతిగమనం అని చూడండి. లెఫ్ట్ సైడు కింద ప్రతిగమనం అని ఉంది. సో అక్కడ వ్యక్తి సమస్య ఎదురైనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోలేక పిల్లల్లాగా ప్రవర్తించడాన్ని ప్రతిగమనం అంటారు. సో వాడిచ్చింది కూడా అదే, వెనక్కి వెళ్ళడం. ఓకే, రైట్ సైడ్ 7th వన్ చూడండి. విస్థాపనం, అక్కడ నేను అండర్లైన్ చేశాను, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. సో అక్కడ గమ్యం మారడం, అది కూడా కరెక్టే. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. 6th ప్రక్షేపణం, తనలోని ప్రేరకాన్ని ఇతరులకు ఆపాదించడం, అది కూడా వాళ్ళు ఇచ్చింది కరెక్టే. స్వైరకల్పన 5th చూడండి. నిజంగా పొందని దానిని పొందినట్టుగా భావించడం అని ఉండాలి అక్కడ, కానీ అక్కడ అలా లేదు. ఎలా ఉంది, సహించలేని వాస్తవాలను తోసివేయడం అని ఉంది. కాబట్టి ఇదొక్కటే తప్పు. నెక్స్ట్, అదే సెషన్లో తెలుగులో కూడా ఒక క్వశ్చన్ అనేది ఉంది కాంట్రవర్షియల్గా. క్వశ్చన్ నెంబర్ 49.
క్రింది వానిలో వృద్ధి సంధికి సంబంధించి సరి అయినది ఏమిటి అని అడుగుతున్నాడు. సరి కానిది కాదు, సరి అయినది ఏమిటి అని. ఓకేనా? దీన్ని క్వశ్చన్ మనం చూసే ముందు ఒక్కసారి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ఇది మనకు 8th క్లాస్లో తెలుగు వాచకంలో 130వ పేజీలో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు 8th క్లాస్ తెలుగులో 130వ పేజీలో వృద్ధి సంధిని గురించిన పరిచయము సూత్రము ఉన్నాయి. ఇక్కడ కింద చూస్తే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము, రుకారం పరమైతే ఆర్ ఏకాదేశముగా వస్తాయి. దీనినే వృద్ధి సంధి అని అంటారు అని సూత్రం చెప్పాడు. పైన ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి. 8వ ఎగ్జాంపుల్ చూడండి. మహౌన్నత్యం, మహా ప్లస్ ఔన్నత్యము, మహా ప్లస్ ఔన్నత్యము. అలాగే 6వది చూడండి, దేశ ఔన్నత్యం అన్నాడు. దేశ ప్లస్ ఔన్నత్యము, ఔతో విడిపోతుంది అది, దేశ ప్లస్ ఔన్నత్యము. అలాగే 5వది చూడండి, దివౌకసులు, దివా ప్లస్ ఓకసులు, ఓ ఉండాలి అక్కడ, దివా ప్లస్ ఓకసులు. అలాగే 3వది చూడండి, దయైదితం, దయా ప్లస్ ఏదితం అని ఉండాలి, దయా ప్లస్ ఏదితం. ఈ విధంగా మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్సే ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో 4వది సరి అయినది అని అడుగుతున్నాడు కదా. 4వది చూడండి, దయా ప్లస్ నేను ఇందాక చూపించా ఏదితము అని ఉండాలి. సో 4వది తప్పు. 3వది చూడండి, దేశ ప్లస్ ఔన్నత్యము అని చెప్పాను కాబట్టి 3వది కూడా తప్పే. ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ది కరెక్ట్గా ఉంది చూడండి, దివా ప్లస్ ఓకసులు, దివౌకసులు. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. 3వది కూడా తప్పే, దురితౌగము. ఓకేనా? ఈ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఇది కూడా కరెక్టే. దీన్ని మనం అపోజ్ చేయడానికి అబ్జెక్ట్ చేయడానికి లేదు. సో చాలామంది రాంగ్గా డైరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ గమనించండి. సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాతే ఏది రాంగు ఏది రైట్ అనేది మనకు అర్థమవుతుంది. నేను విత్ ప్రూఫ్స్తో వీడియోస్ అన్నీ మీకు పెడుతున్నాను కాబట్టి జాగ్రత్తగా వాటిని గమనించి మనం చేసినటువంటి మిస్టేక్స్ ఏమేమి ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.